హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనందరికీ ప్రతిరోజు ఒక ఆశ్చర్యపరిచే ఒక విషయం ఏంటో తెలుసా? అదే సైన్స్. ఈరోజు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ నుంచి మనం వెళ్ళే రాకెట్ల వరకు అన్నీ సైన్స్ పుణ్యమే. కానీ సైన్స్ అంటే కేవలం ల్యాబ్లో చేసే ప్రయోగాలు మాత్రమే కాదు. అది మానవ నాగరికత అడుగుజాడ. అసలు సైన్స్ ఎలా పుట్టింది? అది మన సమాజాన్ని ఎలా మార్చింది? అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సైన్స్ అంటే ఏంటి? ఓకే, సో ఫ్రెండ్స్, సైన్స్ అంటే ఏదో ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ కాదు. బ్రిటిష్ సైంటిస్ట్ జేడి బెర్నెల్ ప్రకారం సైన్స్ అంటే ఒక పద్ధతి, ఒక వ్యవస్థీకృత జ్ఞానం మరియు సమాజాన్ని మార్చే ఒక ఉత్పాదక శక్తి. మన పూర్వీకులు అడవిలో బ్రతకడానికి రాతి పనిముట్లు తయారు చేసినప్పుడే సైన్స్ పుట్టింది. ఆకలి తీర్చుకోవడానికి జంతువులను వేటాడటం, మొక్కలను గమనించడం ద్వారా జువాలజీ, బాటనీలకు పునాదులు పడ్డాయి. అంటే మన అవసరాల నుండే విజ్ఞాన శాస్త్రం పుట్టిందన్నమాట. సో ప్రాచీన విజ్ఞానం చరిత్రలోకి వెళ్తే ప్రాచీన కాలంలోనే మన భారతదేశం సైన్స్లో ఎంతో ముందుంది. సున్నాను కనిపెట్టడం, దశాంశ పద్ధతి, డెసిమల్ సిస్టమ్స్, స్థాన విలువ, ప్లేస్ వాల్యూస్, భావన వంటివి ఆర్యభట్ట వంటి మహానుభావులు మనకు అందించారు. అలాగే చరకుడు, సుశ్రుతుడు వైద్య రంగంలో అద్భుతాలు చేశారు. మరోవైపు గ్రీస్ దేశంలో పైథాగరస్, అరిస్టాటిల్ వంటి వారు విశ్వం గురించి, గణితం గురించి కొత్త సిద్ధాంతాలు తెచ్చారు. అయితే ఆ రోజుల్లో సైన్స్ తరచుగా మత విశ్వాసాలతో ముడిపడి ఉండేది. ఆధునిక సైన్స్ విప్లవం, సైంటిఫిక్ రెవల్యూషన్. కానీ అసలైన మార్పు 16వ శతాబ్దంలో మొదలైంది. కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం చెప్పినప్పుడు సమాజం షాక్ అయింది. ఆ తర్వాత గెలీలియో టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని చూసి భూమి తిరుగుతుందని నిరూపించారు. ఇందుకోసం ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు కూడా. న్యూటన్ వచ్చి గురుత్వాకర్షణ మరియు చలన సూత్రాలను కనిపెట్టడం సైన్స్ చరిత్రలో ఒక పెద్ద మలుపు. చివరగా ఐన్స్టీన్ తన E=mc² సూత్రంతో పదార్థం శక్తి ఒకటే అని చెప్పి ప్రపంచ గతిని మార్చేశారు. పారిశ్రామిక విప్లవం మరియు సాంకేతికత. సైన్స్ పెరిగిన కొద్దీ టెక్నాలజీ కూడా పుంజుతుంది. ఆవిరి యంత్రంతో మొదలైన మొదటి పారిశ్రామిక విప్లవం నుండి ఈరోజు మనం చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వరకు సైన్స్ ప్రయాణం అద్భుతం. సైన్స్ అంటే ప్రకృతిని అర్థం చేసుకోవడం, సాంకేతికత అంటే ఆ జ్ఞానాన్ని మన నిత్య జీవిత అవసరాలకు వాడుకోవడం. ఈరోజు మనం పొందుతున్న ఆహారం, వైద్యం, వినోదం అన్నీ ఈ రెండింటి కలయికే. నేటి సవాళ్ళు మరియు శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్. ఫ్రెండ్స్, ఇంత జ్ఞానం పెరిగినా నేటికి మన సమాజంలో మూఢనమ్మకాలు, అశాస్త్రీయ ఆలోచనలు ఇంకా ఉన్నాయి. కొందరు పురాణాల్లోని కల్పిత గాథలను సైన్స్ని ప్రచారం చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మనకు కావాల్సింది శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్. అంటే దేన్నైనా ప్రశ్నించడం, సాక్ష్యాధారాలతో నిరూపించుకోవడం. సైన్స్ అనేది కొద్దిమంది మేధావుల ఆస్తి కాదు, అది మానవాళి ఉమ్మడి సంపద. సో ఫైనల్గా ఒక్క మాట, సైన్స్ మనకు ఒక కొంగు లాంటిది. అది చీకటిని తొలగించి దారి చూపిస్తుంది. అందుకే మనం సైన్స్ని గౌరవిద్దాం, శాస్త్రీయంగా ఆలోచిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అందరూ సైన్స్తోనే ఉండండి. థ్యాంక్ యూ.